హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగినటువంటి క్వశ్చన్స్కి దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. వీడియో అనాలిసిస్ అనేటువంటిది మనకు రాబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో భాగంగా మనకు ఉపయోగపడతాయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సెమీకండక్టర్ క్రిస్టల్ స్ఫటికంపై ఇంటిగ్రేటెడ్ చిప్స్ని ఉత్పత్తి చేసే పద్ధతిని ఏమంటారన్నాడు. 1 వచ్చేసి ఎంబెడెడ్, 2 వచ్చేసి ఫోటోలిథోగ్రఫీ, 3 వచ్చేసి టోమోగ్రఫీ, 4 వచ్చేసి మనకు క్రిప్టోగ్రఫీ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు ఫిజిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్గా చూడండి. దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు సెమీకండక్టర్ యొక్క క్రిస్టల్ ఆర్ స్ఫటికం పైన ఇంటిగ్రేటెడ్ చిప్స్ని ఉత్పత్తి చేసే పద్ధతిని ఏమంటారంటే మనకు ఫోటోలిథోగ్రఫీ అని చెప్పేసి అంటారండి. సో మనకి ఇక్కడ ఎంబెడెడ్ అంటే ఏంటని చూసుకున్నట్లయితే ఇది ఒక సైంటిఫిక్ వర్డ్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఏదైతే ఉంటాయో సో ఆ చిప్స్ పైన మనకు డివైజెస్ని, ఎలక్ట్రానిక్ డివైజెస్ని అమర్చేటువంటి పద్ధతిని మనం ఎంబెడెడ్ అంటారు. సో ఇది ఎంబెడెడ్కి అదేవిధంగా ఫోటోలిథోగ్రఫీకి ఉన్నటువంటి తేడాను చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు టోమోగ్రఫీ అంటే ఏంటంటే మనకు ఎక్స్ కిరణాలు లేదా యూవీ కిరణాలు, ఎక్స్ కిరణాలు లేదా అల్ట్రావైలెట్ కిరణాలను యూజ్ చేసుకొని శరీరం యొక్క లోపల ఉన్నటువంటి భాగాలను చిత్రీకరించేటువంటి పద్ధతిని మనకు టోమోగ్రఫీ అని చెప్పేసి అంటారు. సో చూసుకోండి. అదేవిధంగా మనకు క్రిప్టోగ్రఫీ. సో క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే ఇది మనకు పురాతన వస్తువులు కావచ్చు, మనకు శాసనాలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి దాన్ని మనం క్రిప్టోగ్రఫీ అని చెప్పేసి అంటారు. సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి 4 వర్డ్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ చిప్స్, సో ఇక్కడ మనకు సెమీ కండక్టర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో మనకు సెమీ కండక్టర్స్ని మనం సిలికాన్తో కావచ్చు, అదేవిధంగా మనకు జెర్మేనియం, అదేవిధంగా మనకు గ్యాలియం ఆర్సెనిక్ వంటి పదార్థాలతో తయారు చేయడం జరుగుతుందండి. సో సెమీ కండక్టర్ యొక్క వాహకత్వం అంటే కండక్టివిటీ అనేటువంటిది మనకు కండక్టర్స్ కంటే తక్కువగా ఉంటుంది, అదేవిధంగా మనకు ఇన్సులేటర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకోండి. కండక్టర్స్ కంటే కండక్టివిటీ అనేటువంటిది మనకు సెమీ కండక్టర్స్కి తక్కువగా ఉంటుంది. సో ఇన్సులేటర్తో కంపారిజేషన్ చేసినప్పుడు మనకు సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ చిప్స్, దీన్ని మనం ఐసీ అని చెప్పేసి అంటారు. సో ఐసీ అనేటువంటి మనం ఇంటిగ్రేటెడ్ చిప్స్ అనేటువంటి దాన్ని ఎక్కువగా మనం దేంతో తయారు చేస్తారంటే మనకు సిలికాన్ మెటల్తో తయారు చేయడం జరుగుతుంది. సో మనకు సిలికాన్ సిటీ అని చెప్పేసి దేన్ని అంటారని చూసుకున్నట్లయితే మనకు బెంగళూరుని అంటారండి. బెంగళూరుని సిలికాన్ సిటీ అని అంటారు. అదేవిధంగా మనకు సిలికాన్ స్టేట్ అని దేన్ని అంటారని చూసుకున్నట్లయితే మనకు కర్ణాటక స్టేట్ని సిలికాన్ స్టేట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 ఫోటోలిథోగ్రఫీ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వేప చెట్టులో డైబ్యాక్ వ్యాధికి కారణం ఏమిటని చెప్పేసి అంటున్నాడు. 1 వచ్చేసి ఇనుము లోపము అన్నాడు, 2 వచ్చేసి వైరస్ ఇచ్చాడు, 3 వచ్చేసి శిలీంధ్రం అన్నాడు, 4 వచ్చేసి శైవలాలు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు వేప చెట్టులో వచ్చేటువంటి డైబ్యాక్ డిసీజ్, దీనికే మరొక పేరు ఏంటంటే మనకు కొమ్మల ముడత అని చెప్పేసి కూడా అంటారండి. సో మనకు గత 3 ఇయర్స్గా తెలంగాణకు సంబంధించినటువంటి వేప చెట్లలో ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2021 కావచ్చు, మనకు 22 కావచ్చు, అదేవిధంగా 23 ఇయర్లో వరుసగా 3 ఇయర్స్ నుంచి మనకు ఈ యొక్క వేప చెట్టులో ఈ యొక్క డైబ్యాక్ డిసీజ్ లేదా దీన్నే కొమ్మల ముడత అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే దానికి సంబంధించినటువంటి ఆకులు అంటే వేప చెట్టు యొక్క కొమ్మల యొక్క ఆకులన్నీ కూడా ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది. సో దీని యొక్క వ్యాధి లక్షణాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది దేని వల్ల వస్తుందని చూసుకున్నట్లయితే మనకు శిలీంధ్రాల వల్ల వస్తుందండి. శిలీంధ్రాల వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి మనకు ఈ డైబ్యాక్ డిసీజ్ లేదా కొమ్మల ముడత అని చెప్పేసి అంటారు. సో ఇది మనకు వ్యాధి యొక్క లక్షణాలు మనకు చూసుకున్నట్లయితే వర్షాకాలంతో ప్రారంభమవుతుంది. జూన్ మాసంలో దీని యొక్క లక్షణాలు అనేటువంటి స్టార్ట్ అవుతాయి. సో ఆగస్ట్ నుంచి డిసెంబర్కి వచ్చేసరికి వీటి యొక్క లక్షణాలు అనేవి పూర్తిగా బయటపడడం జరుగుతుందండి. సో ఇది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకు వేప చెట్టు యొక్క శాస్త్రీయనామా వచ్చేసి మనకు అజాడి రక్త ఎండిక అండి. వేప చెట్టు యొక్క శాస్త్రీయనామా వచ్చేసి అజాడి రక్త ఎండిక. సో ఈ క్వశ్చన్ అడగడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు వేప చెట్టుకు సంబంధించి ఈ యొక్క వ్యాధి లక్షణాలు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ అడిగినటువంటి అవకాశం ఉందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మానవుని దేహ ఉష్ణోగ్రతను నియంత్రించినది ఏదన్నాడు. 1 వచ్చేసి హైపోథలామస్ ఇచ్చాడు, 2 వచ్చేసి చర్మము, 3 వచ్చేసి చిన్న మెదడు, 4 వచ్చేసి కండరములు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మానవుని యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించేటువంటి దాన్ని ఏమంటారు, నియంత్రించేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే మనకు హైపోథలామస్ అని అంటారండి. సో ఈ హైపోథలామస్ ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు మెదడులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ముందు మెదడు, దీన్నే మనం సెరిబ్రమ్ అంటారు. సెకండ్ వచ్చేసి మనకు మధ్య మెదడు, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు వెనుక మెదడు అని చెప్పేసి మెదడులో మనకు 3 భాగాలు ఉంటాయి. సో ఇక్కడ ముందు మెదడు మరియు మధ్య మెదడు యొక్క కలిసేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్లేస్లో ఉండేది మనకు హైపోథలామస్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది శరీరం యొక్క ఉష్ణోగ్రతతో పాటు మనకు కావాల్సినటువంటి ఆకలిని నియంత్రిస్తుంది, అదేవిధంగా మనం తాగేటువంటి వాటర్ దాహాన్ని నియంత్రిస్తుంది,
అదేవిధంగా మనకు ఆవేశము, సో ఆవేశాన్ని కూడా నియంత్రించేటువంటిది మనకు హైపోథలామస్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే పెద్ద మెదడు లేదా ముందు మెదడు మరియు మధ్య మెదడు కలిసేటువంటి మధ్య భాగంలో మనకి ఈ హైపోథలామస్ అనేటువంటిది ఉంటుంది. సో మెదడుకు సంబంధించి చూసుకున్నట్లయితే మెదడు యొక్క మొత్తం బరువు వచ్చేసి 1350 గ్రాములు ఉంటుందండి. 1350 గ్రాములు ఒక సాధారణ మనిషిలో యొక్క మెదడులో ఉండేటువంటి బరువుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మెదడు యొక్క భాగాలు వచ్చేసి మనకు ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. సో వెనుక మెదడులో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు అణుమస్తిష్కము, నెక్స్ట్ వచ్చేసి మజ్జాముఖము. అణుమస్తిష్కము, మజ్జాముఖం అనేటువంటి 2 భాగాలు మనకు వెనుక మెదడులో భాగంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఇది మనకు బయాలజీ అనేటువంటి టాపిక్ నుంచి, బయాలజీలో ఉన్నటువంటి మనకు బయాలజీ టాపిక్లో వచ్చినటువంటి నాడీ వ్యవస్థలో భాగంగా వచ్చినటువంటి క్వశ్చన్గా చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాహనములలో ఎయిర్ బ్యాగులలో ఏ రసాయనము ప్రమాద సమయంలో నైట్రోజన్ విడుదల చేసి బెలూన్లు విచ్చుకొనుటకు చేయును అని చెప్పేసి అన్నాడు. 1 వచ్చేసి సోడియం అజైడ్ అన్నాడు, 2 వచ్చేసి సోడియం నైట్రేట్, 3 వచ్చేసి సిల్వర్ నైట్రేట్, 4 వచ్చేసి పొటాషియం నైట్రేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సోడియం అజైడ్ అండి. సో సోడియం అజైడ్ అనేటువంటి పదార్థం వల్ల నైట్రోజన్ అనేటువంటి విడుదల కావడం జరుగుతుంది. సో దీని యొక్క సైంటిఫిక్గా దీని యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే NaN3 అని ఉంటుంది. NaN3 సోడియం నైట్రేట్ NaN3 అని చెప్పేసి ఉంటుంది. దీని యొక్క ఫార్ములాగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ వచ్చినటువంటి సోడియం నైట్రేట్, సో సోడియం నైట్రేట్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకు NaNO3 అనేటువంటిది మనకు సోడియం నైట్రేట్ యొక్క ఫార్ములాగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు సోడియం నైట్రేట్ యొక్క ఉపయోగం ఏంటంటే, సో దీనికి మరొక పేరు వచ్చేసి మనకు చిలీ సాల్ట్ పీటర్ అని చెప్పేసి అంటాం. చిలీ సాల్ట్ పీటర్ అని చెప్పేసి మనం సోడియం నైట్రేట్ పిలవడం జరుగుతుంది. సో దీన్ని మనకు ఎక్కువగా ఎరువులలో ఉపయోగిస్తారు. అదేవిధంగా మనకు స్టీల్ కోటింగ్లలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఎరువులు మరియు స్టీల్ కోటింగ్లలో దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు సిల్వర్ నైట్రేట్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే AgNO3 అనేటువంటి మనకు సిల్వర్ నైట్రేట్ యొక్క ఫార్ములాగా చూసుకోండి. సో దీని యొక్క ఉపయోగం ఏంటని చూసుకున్నట్లయితే మనకు ఈ ఫోటోగ్రఫిక్ ఫిల్ముల తయారీకి ఉపయోగించడంలో ఉపయోగిస్తారు. ఫోటోగ్రఫిక్ ఫిల్ముల తయారీలో ఉపయోగిస్తారు. అదేవిధంగా మనకు ఓటు వేసే సమయంలో ఉపయోగించేటువంటి సిరా ఇంక్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం సిల్వర్ నైట్రేట్తో తయారు చేయడం జరుగుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు పొటాషియం నైట్రేట్, సో పొటాషియం నైట్రేట్ యొక్క ఉపయోగం ఏంటంటే, సో దీనికి సంబంధించి ఫార్ములా వచ్చేసి KNO3 అండి. KNO3 అనేటువంటి దీని యొక్క ఫార్ములాగా చూసుకోండి. దీన్నే మనం బెంగాల్ సాల్ట్ పీటర్ అని చెప్పేసి అంటారు. సో చిలీ సాల్ట్ పీటర్ వచ్చేసి మనకు సోడియం నైట్రేట్ అయితే, బెంగాల్ సాల్ట్ పీటర్ వచ్చేసి మనకు పొటాషియం నైట్రేట్గా చూసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఉపయోగం ఏంటంటే, దీన్ని కూడా మనం ఎరువులలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా స్టీల్ కోటింగ్లలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. సో ఇది మనకు కెమిస్ట్రీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్గా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆకాష్ క్షిపణి అభివృద్ధి మరియు ఉత్పత్తి చేసినది ఏందని చెప్పేసి అడుగుతున్నాడు. DRDO మరియు BDL అన్నాడు. 2 వచ్చేసి NFC మరియు BARP అన్నాడు. 3 వచ్చేసి ఇస్రో ఇచ్చాడు మరియు DERL అని చెప్పేసి ఇచ్చాడు. 4 వచ్చేసి రష్యా DERL అని సంస్థలు అని చెప్పేసి అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో ఈ ఆకాష్ క్షిపణిని, సో ఆకాష్ అనేటువంటి క్షిపణిని మనం తయారు చేసినటువంటి సంస్థ వచ్చేసి మనకు DRDO అదేవిధంగా BDL, ఈ 2 సంస్థలు సంయుక్తంగా మనకు ఆకాష్ అనేటువంటి క్షిపణిని తయారు చేయడం జరిగింది. సో ఈ ఆకాష్ క్షిపణి యొక్క ఏందని చూసుకున్నట్లయితే ఇది మనకు సర్ఫేస్ టు ఎయిర్ ఉంటుందండి. సర్ఫేస్ టు ఎయిర్ వరకు మనకు చూసుకునేటువంటిదే మనకి ఈ యొక్క ఆకాంక్ష అనేటువంటి క్షిపణి. సో మనకు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు DRDO సంస్థ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇది మనకు 1958 సంవత్సరంలో DRDO సంస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి మనకు న్యూఢిల్లీలో ఉంటుందండి. DRDO ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇది మనకు క్షిపణులను తయారు చేయడంలో కీలక పాత్ర వహించేటువంటి సంస్థగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం ఎవరు పిలుస్తారంటే మనకు APJ అబ్దుల్ కలాంని పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు మిజైల్స్ చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్లో వచ్చినటువంటి మిజైల్ ఇండియాకి సంబంధించి మనకు అగ్ని క్షిపణి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ మనకు ఉంటుంది. సో ఇందులో మనకు మళ్ళీ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 అనేటువంటి కేటగిరీస్ కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు పృథ్వీ. సో పృథ్వీ కూడా మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ ఉన్నటువంటి క్షిపణిగా చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు నాగ్ క్షిపణి, సో నాగ్ క్షిపణి కూడా మనకు ఉంటుంది. సో నాగ్ క్షిపణి కూడా మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ అండి. నాగ్ క్షిపణి కూడా మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఆకాష్ క్షిపణి, సో ఇప్పుడు ఆకాష్ క్షిపణి గురించి చూసుకున్నట్లయితే సర్ఫేస్ టు ఎయిర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి త్రిశూల్. సో త్రిశూల్ క్షిపణి గురించి చూసుకున్నట్లయితే ఇది మనకు సర్ఫేస్ టు ఎయిర్ ఉంటుందండి. సర్ఫేస్ టు ఎయిర్ ఉండేటువంటిది కూడా మనకు త్రిశూల్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మరికొన్ని క్షిపణులు వాటికి సంబంధించినటువంటి క్యారెక్టర్ చూసుకున్నట్లయితే మనకు ధనుష్ ఉంటుందండి. ధనుష్ క్షిపణి వచ్చేసి మనకు వాటర్ టు సర్ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శౌర్య. సో శౌర్య క్షిపణి చూసుకున్నట్లయితే సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ సాగరిక వచ్చేసి మనకు వాటర్ టు వాటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అస్త్ర క్షిపణి వచ్చేసి మనకు ఎయిర్ టు ఎయిర్ ఉంటుందండి. ఎయిర్ టు ఎయిర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మోస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి ఇండియా రష్యా మనకు సంయుక్తంగా తయారు చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణి వచ్చేసి మనకు, సో ఈ సర్ఫేస్ టు ఎయిర్ ఉంటుందండి. సర్ఫేస్ టు ఎయిర్ ఉంటుంది. అదేవిధంగా మనకు
బహుళ లక్ష్యాలను ఛేదించే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు బరాక్ క్షిపణి. సో బరాక్ క్షిపణి వచ్చేసి మనకు ఇండియా, ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారు చేయబడినటువంటి క్షిపణి. సో ఇది కూడా మనకు సర్ఫేస్ టు ఎయిర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు సర్ఫేస్ టు ఏ క్షిపణులు ఏ లక్షణాలతో కలిగి ఉన్నాయనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు క్షిపణులు తయారు చేసేటువంటి ప్రధాన కార్యాలయం వచ్చేసి డిఆర్డిఓకి సంబంధించినటువంటి ప్రస్తుత చైర్మన్గా మనకు సమీర్ వి కామత్ గారు ఉండడం జరిగిందండి. సో ఇవన్నీ పాయింట్స్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో 2022 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి గ్రహీతలు వారికి సంబంధించిన వాటిని జతపరచండి అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి అలెస్ బియానోస్కీ అన్నాడు. నానో పదార్థాలు వంటి పదార్థాలు అనువర్తనాలు వచ్చాడు. స్వాంటే ప్యాబో ఇచ్చాడు. అంతరించిపోయినటువంటి హోమిజిన్ల జీవము మరియు మానవ పరిణామం అన్నాడు. 3 వచ్చేసి అలెన్ యాక్సెట్, జాన్ ఎఫ్ క్లాసెన్, యాంటినో జిలింగ్ అని ఇచ్చాడు. దీనికి సంబంధించి ఫోటాన్ల క్వాంటమ్, ఎటాంటిక్ లివెంట్, సమాచార శాస్త్రము మరియు క్రిప్టోగ్రఫీ అని చెప్పేసి ఇచ్చాడు. డి వచ్చేసి మనకు కెరోలిన్ ఆర్ బర్జోటి మోడెల్ కే బారీ షార్ఫెస్ ఇచ్చాడు. దీనికి సంబంధించి క్లిక్ రసాయన శాస్త్రము, బయో ఆర్థోగోనల్ రసాయన శాస్త్రం అని చెప్పేసి ఇచ్చాడు. సో వీటిని జతపరచమని చెప్పేసి ఇచ్చాడు. వీటిలో కరెక్ట్ జతను మనం గుర్తించమని ఇచ్చాడు. కాకపోతే ఇది మనకు 2022లో వచ్చినటువంటి నోబెల్ బహుమతులకు సంబంధించి ఇచ్చాడు. కాకపోతే మనకు రాబోయేటువంటి ఎగ్జామ్లో మనకు 2023 నోబెల్ బహుమతులకు సంబంధించి అడగడానికి అవకాశం ఉంటుందండి. సో దీనికి సంబంధించి మన ఆన్సర్ చూస్తూ 2023లో వచ్చినటువంటి నోబెల్ గ్రహీతలను కూడా ఒకసారి చూద్దామండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో BCD మాత్రమే సరైనదండి. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 4 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే మనం నోబెల్ బహుమతి అనేటువంటి కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మనకు నోబెల్ బహుమతి అనేటువంటిది మనకు 1901లో ప్రారంభించడం జరిగింది. సో ఇందులో స్టార్టింగ్లో మనకు వచ్చేసి చూసుకున్నట్లయితే 5 రంగాల్లో ఇచ్చేవారు. తర్వాత మనకు 1969 సంవత్సరంలో 6వ రంగమైనటువంటి ఎకనామిక్స్లో చేర్చడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఫిజిక్స్ కావచ్చు, అదేవిధంగా కెమిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి మనకు బయాలజీ లేదా దీన్ని వైద్య శాస్త్రం అని చెప్పేసి తీసుకోండి, మెడిసిన్స్గా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్, నెక్స్ట్ వచ్చేసి సాహిత్యం, లిటరేచర్, నెక్స్ట్ వచ్చేసి పీస్, శాంతి. సో ఈ 6 రంగాల్లో వీటికి సంబంధించి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మనకు 2023లో ఇచ్చినటువంటి వారి యొక్క విజేతలను చూసుకోవాల్సి ఉంటుందండి. రాబోయేటువంటి ఎగ్జామ్లో మనకు 2024 డిసెంబర్లో మళ్ళీ వీటికి సంబంధించినటువంటి అవార్డులు ప్రదానోత్సవం జరుగుతుంది కాబట్టి సో అప్పటి వరకు మనకు 2023లో ఉన్నటువంటి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో 2023లో మనకు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ చూసుకున్నట్లయితే మనకు లిటరేచర్ అండి. ఫస్ట్ లిటరేచర్లో ఒకరికి రావడం జరిగింది. మనకు జాన్ ఫాజెస్ అనేటువంటి వ్యక్తి నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇతనికి మనకు సాహిత్యంలో అవార్డు రావడం జరిగింది. సో ఈ యొక్క సాహిత్యానికి సంబంధించినటువంటి అవార్డు వచ్చేసి మనకు స్వీడిష్ లిటరేచర్ అకాడమీ వాళ్ళు అవార్డు ప్రదానోత్సవం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి శాంతి బహుమతి. సో పీస్లో కూడా మనకు ఒకరికి రావడం జరిగిందండి, నర్గీస్ మొహమ్మది. సో నర్గీస్ మొహమ్మది మనకు ఈ యొక్క వీమకు రావడం జరిగింది. ఈవెన్ మనకు ఇరాన్ దేశానికి చెందినటువంటి శాంతి ఉద్యమకారులుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే మనకు నార్వేజియన్ పార్లమెంట్ వాళ్ళు ఇస్తారండి. నార్వేజియన్ పార్లమెంట్ వాళ్ళు ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్. సో ఎకనామిక్స్లో కూడా ఒకరికి రావడం జరిగిందండి. సో ఇక్కడ ఒకరు వచ్చిన వాటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు ఎకనామిక్స్లో వచ్చేసి క్లౌడినా గోల్డెన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. మనకు ఇతనికి వచ్చేసి మనకు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వాళ్ళు ఈ యొక్క అవార్డు ఇస్తారు. సో ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సాహిత్యంలో ఒకరికి రావడం జరిగింది, శాంతి బహుమతి ఒకరికి, అదేవిధంగా మనకు ఎకనామిక్స్లో ఒకరికి రావడం జరిగింది. శాంతిలో వచ్చేసి జాన్ ఫాజెస్ నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి, శాంతికి సంబంధించి నర్గీస్ మొహమ్మది ఇరాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్కి సంబంధించి క్లౌడినా గోల్డెన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది మనకు ఇది. సో ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఫిజిక్స్కి సంబంధించి ముగ్గురికి రావడం జరిగిందండి. ఫిజిక్స్ నుంచి ముగ్గురికి రావడం జరిగింది. అదేవిధంగా మనకు కెమిస్ట్రీ నుంచి కూడా ముగ్గురికి రావడం జరిగింది. మెడిసిన్స్ నుంచి మనకి ఇద్దరికి రావడం జరిగిందండి. సో ఇవన్నీ పేర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మన ఫిజిక్స్ నుంచి ముగ్గురికి వచ్చింది. మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి పెర్రీ అగోస్టిని అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా మనకు ఫెరెనిక్ క్రౌచ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా అన్నే హెల్ హ్యూయర్ అనేటువంటి వ్యక్తికి ముగ్గురికి కూడా మనకు ఫిజిక్స్లో సంబంధించి మనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో మనకు ఫిజిక్స్కి సంబంధించి నోబెల్ బహుమతి ఇచ్చేటువంటి సంస్థ వచ్చేసి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు అవార్డు ఇస్తారండి. అదేవిధంగా మనకు కెమిస్ట్రీకి సంబంధించి ముగ్గురికి రావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అలెక్సీ ఎకిమోవ్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లూయిస్ ఈ బ్రూస్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు మోంగి బవెండి అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఈ యొక్క పేర్లు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనం మెడిసిన్కి సంబంధించి ఇద్దరికి రావడం జరిగింది. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే డ్రూ విల్మిన్సన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యాటలిన్ క్యారికో అనేటువంటి వ్యక్తికి మెడిసిన్లో రావడం జరిగిందండి. సో మనం ఈ గూగుల్లో సెర్చ్ చేసిన వీటికి సంబంధించి పేర్లు వస్తాయి. క్లారిటీగా వాటి పేర్లను మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు ఈ ఫిజిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ప్రదానం చేస్తారు. అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి కూడా మనం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ప్రదానం చేస్తారు. కాకపోతే మెడిసిన్కి సంబంధించి ప్రదానం చేసేటువంటి మనకు కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, స్వీడన్కి సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించి ప్రధానోత్సవం చేస్తారండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకు భారతదేశంలో ఇప్పటి వరకు ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయినటువంటి వారి పేరు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మన భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో సాహిత్య రంగంలో మనకు నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వ్యక్తిగా చూసుకోండి. అదేవిధంగా సివి రామన్ 1930లో మనకు ఫిజిక్స్ నుంచి నోబెల్ బహుమతి వచ్చినటువంటి వ్యక్తిగా చూసుకోండి. అదేవిధంగా మదర్ తెరిస్సా 1979లో మనకు శాంతి రంగంలో వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా మనకు కుమార అమర్త్య సేన్ మనకు ఎకనామిక్స్లో 1998లో మనకు రావడం జరిగింది. అదేవిధంగా మనకు కైలాస్ సత్యార్థి, సో ఇతను చూసుకున్నట్లయితే మనకు శాంతి రంగంలో 2014 రావడం జరిగింది. వీటితో పాటుగా మనకు ఎన్ఆర్ఐస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు హర్గోబింద్ ఖురానా 1968లో రావడం జరిగింది మెడిసిన్కి సంబంధించి. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ 1983 ఎన్ఆర్ఐ, ఇతడు కూడా మనకు ఫిజిక్స్ నుంచి రావడం జరిగింది. వెంకటరామన్ రామకృష్ణన్ 2009 కెమిస్ట్రీ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు ఎన్ఆర్ఐలు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన వారికి ఎవరెవరికి నోబెల్ బహుమతి వచ్చిందనేటువంటి అంశాలు చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అని అంటున్నాడు. ఏ వచ్చేసి క్యాల్సిఫిరాల్, బి వచ్చేసి థయామిన్, సి వచ్చేసి సయానోకోబాలమిన్, డి వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం అని చెప్పేసి ఇచ్చాడు. 1 బెరిబెరీ, 2 వచ్చేసి రికెట్స్, 3 వచ్చేసి స్కర్వీ, 4 వచ్చేసి పెరినిలిస్ రక్తహీనత, 5 వచ్చేసి గైటర్ అన్నాడు. సో వీటికి సంబంధించి కరెక్ట్ మ్యాచింగ్ చేయమని చెప్పేసి అంటున్నాడు అండి. సో మనకి ఇవి విటమిన్స్, వాటి వల్ల వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించినవిగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు క్యాల్సిఫెరాల్, సో క్యాల్సిఫెరాల్ దేనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇది విటమిన్ డి యొక్క శాస్త్రీయనామం అండి. విటమిన్ డికి సంబంధించినటువంటి శాస్త్రీయనామంగా చూసుకోవాలి. దీనివల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి వచ్చేసి మనకు రికెట్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థయామిన్, ఇది B1 యొక్క రసాయన నామం చూసుకోండి, B1కి సంబంధించింది. థయామిన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి వచ్చేసి మనకు బెరిబెరీ. నెక్స్ట్ వచ్చేసి సయాలోకోబాలమిన్, సో ఇది దీని యొక్క ఫార్ములా వచ్చేసి మనకు B12 అని ఉంటుంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రక్తహీనత వస్తుందండి. సో దీనికి సంబంధించి 4 అవుతుంది. నెక్స్ట్ ఆస్బారిక్ ఆమ్లము, ఇది మనకు వచ్చేసి విటమిన్ సి యొక్క రసాయన నామం. దీనివల్ల వచ్చేటువంటి వ్యాధి వచ్చేసి మనకు స్కర్వీగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే A2, B1, C4, D3 కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వీటికి సంబంధించి మనం ఒకసారి విటమిన్స్ చూసుకున్నట్లయితే విటమిన్ ఏ, సో విటమిన్ ఏ వచ్చేసి మనకు రెటినాల్ అని అంటారు. సో దీనివల్ల మనకు రేచీకటి జిరఫ్థాల్మియా వస్తుంది. విటమిన్ డి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు క్యాల్సిఫిరాల్, దీనివల్ల వచ్చేటువంటిది రికెట్స్. అదేవిధంగా విటమిన్ ఈ, సో విటమిన్ ఈకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు టోకోఫెరాల్ అంటారు. దీనిలో మనకి ఏంటంటే పురుషులలో మనకు వందత్వము, స్త్రీలలో మనకు గర్భస్రావం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనకు విటమిన్ కే, సో విటమిన్ కేని మనం ఫిల్లోక్వినిన్ అని చెప్పేసి అంటారు. ఇది రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. దీనివల్ల మనకు ఏమవుతుందంటే గాయాలైనప్పుడు రక్తస్రావం ఎక్కువగా కావడం జరుగుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు విటమిన్లో B1, సో B1 ఆల్రెడీ చూసాము, థయామిన్, బెరిబెరీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి B2, సో B2 విటమిన్కి ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రైబోఫ్లేవిన్ అని చెప్పేసి అంటారు. సో దీనివల్ల మనకి ఏంటంటే నోటి మూలల్లో పగులు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా నాలుకపైన కూడా పూతల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. సో అది B2కి సంబంధించినటువంటి లక్షణంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి B3, సో B3కి మరొక పేరు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటంటే నియాసిన్ అని చెప్పేసి అంటారు. దీనివల్ల మనకు పెల్లగ్రా వ్యాధి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు B5 అండి. B5కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్యాంటిథినిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు. మనకి ఇది అరికాలలో మంటలు వస్తాయి దీని లోపం వల్ల. నెక్స్ట్ వచ్చేసి B6ని మనం హెరిడాక్సిన్ అని చెప్పేసి అంటారు. దీనివల్ల రక్తహీనత వస్తుంది. నెక్స్ట్ B7, సో B7 మనం బయోటిన్ అంటారు, లేదా దీన్నే హెచ్ విటమిన్ అంటారు. కండరాలలో నొప్పులు వస్తాయి దీని లోపం వల్ల. నెక్స్ట్ వచ్చేసి B9, దీన్నే మనం ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు. దీనివల్ల కూడా మనకు రక్తహీనత వస్తుంది. ముఖ్యంగా గర్భిణులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విటమిన్గా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకు విటమిన్స్, వాటికి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్స్, వాటి వల్ల వచ్చేటువంటి వ్యాధులను మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి విటమిన్లు అనేటువంటి టాపిక్ నుంచి వెళ్ళి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మానవుల్లో మూత్రం ఏర్పడడానికి సంబంధించి క్రింది వాటిలో క్రమానుగతిలో అమర్చండి అంటాడు. ఏ వచ్చేసి కేంద్రీకృత మూత్రం ఏర్పడడం, బి వచ్చేసి గొట్టపు పునఃశోషణము, 3 వచ్చేసి గ్లోమరైన్ వడపోత, డి వచ్చేసి గొట్టపు స్రావం అన్నాడు. సో వీటిలో క్రొనలాజికల్ ఆర్డర్లో అమర్చమని చెప్పేసి ఇచ్చాడండి. సో ఇది మనకు విసర్జక వ్యవస్థ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనిలో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు గ్లోమరైన్ వడపోత అనేటువంటిది మనకు ఫస్ట్ కార్యక్రమం ఉంటుంది, ఫస్ట్ సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు గొట్టపు పునఃశోషణం అని చెప్పేసి ఉంటుంది, తర్వాత బి. నెక్స్ట్ వచ్చేసి గొట్టపు స్రావం అని ఉంటుంది, తర్వాత డి. తర్వాత కేంద్రీకృత మూత్రం ఏర్పడడం, ఇది చివరిగా జరుగుతుంది. సో దీని ప్రకారం మనకు CBDA కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది మనకు విసర్జక వ్యవస్థ నుంచి వచ్చిన క్వశ్చన్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకు బయాలజీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటారంటే యూరాలజీ అని చెప్పేసి అంటారు. సో యూరాలజీ అని చెప్పేసి అంటారు. సో శరీరంలో మనకు విసర్జక వ్యవస్థ
మనకు ఉన్నటువంటి చూసుకున్నట్లయితే చర్మం కావచ్చు, అదేవిధంగా మనకు మూత్రపిండాలు అనేటువంటి మనకు విసర్జకానికి సంబంధించినటువంటి అవయవాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. చర్మం ద్వారా మనకు చెమట అనేటువంటి వెళ్తుంది, అదేవిధంగా మూత్రపిండాల ద్వారా మనం మూత్రం విసర్జించడం జరుగుతుంది. కాబట్టి చర్మము, మూత్రపిండాలు ఇవి రెండు కూడా మనకు విసర్జక అవయవాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు మూత్రపిండాల గురించి అధ్యయనం చేసేటువంటి దాన్ని ఏమంటారంటే నెఫ్రాలజీ అంటారు. సో నెఫ్రాలజీ అనేటువంటిది మనకు మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. మూత్రం యొక్క pH విలువ చూసుకున్నట్లయితే మనకు 6 ఉంటుందండి. pH విలువ 6 ఉంటుంది. సో మనకి ఇది ఆమ్లం. సో ఆమ్లం కాబట్టి యూరిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు దీన్ని. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒక రోజులో మనకు 1.5 లీటర్ల మూత్రం అనేటువంటిది ఉత్పత్తి కావడం జరుగుతుంది ఒక సాధారణ మనిషిలో. అదేవిధంగా మనకు మూత్రం పసుపు వర్ణంలో ఉండడానికి గల కారణం ఏంటంటే దానిలో ఉండేటువంటి యూరోక్రోమ్గా చూసుకోవాల్సి ఉంటుంది. యూరోక్రోమ్ అనేటువంటి దానివల్ల మనకు మూత్రం అనేటువంటిది పసుపు రంగులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మూత్రానికి సంబంధించినటువంటి యొక్క మూత్రపిండాలకు సంబంధించి వచ్చేటువంటి వ్యాధులలో కిడ్నీలకు సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ అనేటువంటి ఉంటాయి. సో కిడ్నీలలో స్టోన్స్ గల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి కాల్షియం ఆక్సలేట్ కావచ్చు, కాల్షియం ఫాస్ఫేట్ కావచ్చు. ఇది చాలాసార్లు క్వశ్చన్ రిపీట్ అవుతుందండి. మనకు మూత్రాశయంలో ఉన్నటువంటి మూత్రానికి సంబంధించినటువంటి దానిలో ఈ కిడ్నీలకు వచ్చేటువంటి స్టోన్స్ గల ప్రధాన కారణం ఏంటంటే మనం కాల్షియం ఆక్సలేట్, అదేవిధంగా కాల్షియం ఫాస్ఫేట్ అనేటువంటిది మనకు కారణమవుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు మూత్రపిండాలకు వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ మిలిటస్. సో డయాబెటీస్ మిలిటస్ అనేటువంటి వ్యాధి ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేటువంటి వ్యాధి ఉంటుందండి. సో డయాబెటీస్ మిలిటస్ అంటే ఏంటంటే మూత్రం ద్వారా మనకు గ్లూకోజ్ అనేటువంటి నష్టం జరుగుతుంది. అదేవిధంగా డయాబెటీస్ ఇన్సిపిటస్ ద్వారా అధిక మూత్ర విసర్జన అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనకు హెమటోరియా అని చెప్పేసి ఉంటుందండి. హెమటోరియా అంటే ఏంటంటే మూత్రంలో రక్తం వెళ్తుంది. సో మూత్రంలో మనం రక్తం వెళ్ళడం దాన్ని మనం ఏమంటారంటే హెమటోరియా అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మరొకటి ఏంటంటే ఆల్కాప్టోన్యూరియా అని చెప్పేసి అంటారు. ఆల్కాప్టోన్యూరియా అనేటువంటి వ్యాధి వల్ల ఏంటంటే మనకు ఈ మూత్రం పోసే సమయంలో గాలి తగిన వెంటనే మూత్రం అనేటువంటి నల్ల రంగులోకి మారడం జరుగుతుంది. దీన్నే ఆల్కాప్టోన్యూరియా అని చెప్పేసి అంటారు. ఇది మనకు జన్యు సంబంధమైనటువంటి వ్యాధిగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనకు మూత్రపిండాలు వాటికి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్గా వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్గా చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్లో పరిగణించండి అంటున్నాడు. అణు విద్యుత్ కేంద్రాల్లో ఉష్ణమును ఉత్పత్తి చేసి టర్బైన్లను నడపడానికి అణు ఇంధనంను వాడబడుతుందన్నాడు. బి వచ్చేసి భారతదేశంలో తోరియం అణు ఇంధనంగా వాడబడుతుందని ఇచ్చాడు. పై ప్రకటనలో ఏవి సరైనవి అన్నాడు. సో దీనికి సంబంధించి 1 ఏ సరైనది, 2 వచ్చేసి బి సరైనది, 3 వచ్చేసి ఏబీ 2 సరైనవి, 4 వచ్చేసి ఏబీ 2 సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సో వీటికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే సో మన స్టేట్మెంట్ 1లో అణు విద్యుత్ కేంద్రాల్లో మనకు ఉష్ణమును ఉత్పత్తి చేసేసి టర్బైన్లను నడపడానికి అణు ఇంధనంగా ఉపయోగిస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. భారతదేశంలో తోరియంను అణు ఇంధనంగా వాడుతున్నారని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు రాంగ్ అవుతుంది. సో మనకు భారతదేశంలో మనకు వాడేటువంటిది ఏంటంటే మనకు యురేనియాన్ని వాడుతున్నారండి. సో మనకు ఓవరాల్గా స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు ఈ యొక్క అణు సంబంధించి చూసుకున్నట్లయితే భారతదేశంలో అణు పరిశోధన పితామహుడిగా మనకు హెచ్జే బాబా, హోమియో జహంగీర్ బాబాను మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు భారతదేశానికి సంబంధించి అణు పరీక్షలు భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని చూసుకున్నట్లయితే మనకు 1944 సంవత్సరంలో భారతదేశంలో అణు పరీక్షలు స్టార్ట్ కావడం జరిగింది. సో ఇది ఎక్కడ అంటే మనకు TIFR ఏంటంటే దీనికి సంబంధించి టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. సో ఇది మనకు ముంబైలో ఉంటుంది. సో ఇందులో మనకు మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు ప్రారంభం కావడం జరిగిందండి. సో దీని తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు ఇండియన్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. 1956 సంవత్సరంలో మనకు ఇండియన్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీన్ని మనం బార్గ్గా మార్చారు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా మార్చడం జరిగింది. సో ఇవి పాయింట్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు అణు విద్యుత్ కావాల్సినటువంటి అణు ఇంధనాలు చూసుకున్నట్లయితే మనకు యురేనియం ఉపయోగించవచ్చు, అదేవిధంగా తోరియం ఉపయోగించవచ్చు, అదేవిధంగా మనకు ప్లూటోనియం ఉపయోగించవచ్చు. సో ఈ 3 ఇంధనాలను కూడా మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే భారతదేశంలో అత్యధికంగా మనం యురేనియంను ఉపయోగిస్తున్నారండి. సో భారతదేశంలో ఉపయోగించేటువంటి యురేనియం అనేటువంటిది దీని యొక్క మూల ఖనిజం మనకు పిచ్ బ్లెండ్ అండి. సో పిచ్ బ్లెండ్ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి మూల ఖనిజంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు అణు పరీక్షలకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే భారతదేశంలో మొదటిసారిగా అణు పరీక్షలు 1974. సో 1974 మే 18వ తారీఖు నాడు మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్ వద్ద అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో దీనికే మనకు స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అదేవిధంగా మనకు రెండవసారి అణు పరీక్షలు వచ్చేసి మనకు 1978. సో 1978 మే 11, 13 తారీఖులలో మనకు పోఖ్రాన్ వద్ద 5 అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనికి మనకు పేరు వచ్చేసి ఆపరేషన్ శక్తి అనేటువంటి పేరుతో నిర్వహించడం జరిగిందండి. సో మనకు మే 11న మనకు జరగడం జరిగింది కాబట్టి మే 11న 3 ప్రయోగాలు, మే 13న 2 ప్రయోగాలు జరగడం జరిగింది. సో మే 11న మనం జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో దీని కారణంగా మనం ఇది జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు భారతదేశంలో సంబంధించినటువంటి అణు రియాక్టర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తొలి అణు రియాక్టర్ వచ్చేసి అప్సరా అండి. సో ఇవి పాయింట్స్ యాడ్ చేసుకోండి.
సో భారతదేశంలో ఉన్నటువంటి అణు రియాక్టర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే భారతదేశంలో మొత్తం 22 అణు రియాక్టర్లు ఉండడం జరిగింది. సో అందులో భాగంగా మనకు 22 అణు రియాక్టర్ల ద్వారా 6780 మెగావాట్ల విద్యుత్తును మనకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి తొలి అణు రియాక్టర్ వచ్చేసి అప్సరా అనేటువంటి పేరుతో ఉందండి. తొలి అణు రియాక్టర్ వచ్చేసి అప్సరా, తర్వాత దీని పేరు వచ్చేసి మనకు తారాపూర్గా మార్చడం జరిగింది. ఇది మనకు మహారాష్ట్రలో ఉంటుంది. సో అదేవిధంగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద అణు రియాక్టర్ వచ్చేసి మనకు కుదంకులం. సో కుదంకులం అణు రియాక్టర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు తమిళనాడులో ఉంటుంది. సో ఒకసారి అణు రియాక్టర్లు చూసుకున్నట్లయితే మనకు తారాపూర్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ వచ్చి కాక్రాపారా. సో కాక్రాపారా వచ్చేసి మనకు గుజరాత్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కైగా వచ్చేసి మనకు కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నరోరా వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుదంకులం. సో కుదంకులం మనకు తమిళనాడులో ఉంది. అదేవిధంగా కల్పాకం కూడా మనకు తమిళనాడులో ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు రావత్ బట్టా వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంది. ఇవన్నీ కూడా మనకు అణు రియాక్టర్లు. భారతదేశంలో మొత్తం ప్రస్తుతానికి 22 అణు రియాక్టర్లు ఉన్నాయి. 6780 మెగావాట్ల విద్యుత్ అనేటువంటి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం పాయింట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. ఏ వచ్చేసి గగన్యాన్ సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఇస్రో 3 గగన్ నానోట్లను 2023లో 7 రోజుల గగనయాత్రకు ప్రణాళిక చేస్తుందని చెప్పేసి ఇచ్చాడు. బి వచ్చేసి వ్యోమిత్ర గగన్ నాట్లతో పాటు పంపబడే మానవ రూప రోబో పర్యావరణ సమాచారాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. సో ఇందులో ఏవి సరైనవని చెప్పేసి అడుగుతున్నాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇందులో మనకు గగన్యాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసమై ఇస్రో 3 గగననాట్లను 2023లో 7 రోజుల పాటు గగనయాత్ర ప్రణాళిక చేస్తుందని ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకి ఇది ఏంటంటే గగన్యాన్ ప్రయోగం 2024 జూలై నాటికి చేయాలని చెప్పేసి మనకి ఇస్రో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి ఇటీవల ఈ యొక్క గగన్నాట్లో భాగంగా పంపించేటువంటి ఈ వ్యోమనాట్స్ ఎవరైతే ఉంటారో 4 పేర్లను కూడా మనకి ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగిందండి. సో అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే మనకు సుభాషణ్ శుక్లా వచ్చేసి మనకు వింగ్ కమాండర్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. సో ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ వచ్చేసి మనకు గ్రూప్ క్యాప్టెన్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అగంధ్ ప్రతాప్ వచ్చేసి మనకు గ్రూప్ క్యాప్టెన్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు అజిత్ కృష్ణన్ కూడా మనకు గ్రూప్ క్యాప్టెన్గా ఉన్నారు. సో ఈ యొక్క 4 పేర్లను ఇటీవల మనకు నరేంద్ర మోడీ గారు కూడా ప్రకటించడం జరిగింది. సో వీరు మనకు 7 days వీరి యొక్క గగన్నాట్లో భాగంగా వీరి యొక్క యాత్ర అనేటువంటిది 7 రోజులుగా ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో వ్యోమిత్ర అనేటువంటిది మనకి ఏంటంటే ఇది ఒక రోబో అండి, స్త్రీ రూపంలో ఉండేటువంటి ఒక రోబో. సో దీనికి సంబంధించి గగన్నాట్తో పాటు పంపబడే మానవ రూప రోబో పర్యావరణ సమాచారాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా దీనికన్నా ముందు అంటే గగన్నాట్లను పంపించడానికన్నా ముందు ఈ యొక్క స్త్రీ రూపంలో ఉండేటువంటి వ్యోమిత్రను మనకు పంపాలని చెప్పేసి ఇస్రో ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి కూడా మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కావు కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది మనకు గగన్యాన్లో భాగంగా ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ మనకు 4 పేరు, వీటినే మనం వ్యోమనాట్స్ అని చెప్పేసి అంటారు. ఈ 4 పేర్లను చూసుకోవాల్సి ఉంటుంది. వ్యోమిత్ర అనేటువంటి మనకు రోబో రూపంలో ఉన్నటువంటి స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఒక రోబోగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ వాటికి సంబంధించి అనాలిసిస్ చూసినామండి. సో దీనికి సంబంధించి నేను పార్ట్ 2 కూడా చేస్తాను. ఓవరాల్గా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ఒక 20 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.